ఆ, అంటే అప్పుడు అలా అనుకున్నాను, కానీ మేడం మంచి ముహూర్తం పెట్టిస్తానని బ్రేక్ వేసేసారు కదా, అందుకే ఈ సెపరేషన్. మాకేమో డిప్రెషన్. సార్ సర్లే, ఒకే బెడ్ మీద పడుకున్నంత మాత్రాన ఏం జరగదులే. నువ్వు వచ్చి పడుకో. అంతేనంటారా? అంతే. నమ్మొచ్చా? అరే 100% అను. పక్కా? 1000% అను. లాక్ చేసేయమంటారా? ఆల్రెడీ డోర్ లాక్ చేసావు కదా నువ్వు. వచ్చి పడుకో. మిమ్మల్ని అయ్యో పోండి సార్, నేను రాను. అరే ఏదో సరదాగా అన్నాను. రా పైన పడుకో. అను, ఆర్ యు కంఫర్ట్? ఇంట్లో నాకు నేల మీద పడుకోవడం అలవాటు సార్, అందులోనూ అమ్మ పక్కన ఉండాల్సిందే. పర్లేదు, ఇది కూడా అలవాటైపోతుంది. అమ్మంటే గుర్తొచ్చింది. రేపు మనిద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. అక్కడ మీ అమ్మా నాన్నలతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? అవునా? నిజంగా? సార్, మీరు నాన్న ఫీల్ అయ్యారని నన్ను తీసుకెళ్తానంటున్నారు కదూ. ఏం పర్లేదు సార్, నాన్నేం మనసులో పెట్టుకోరు. అను, నాకు మా అత్తగారింటికి వెళ్లాలనుంది. నేనైతే వెళ్తున్నాను. నువ్వు వస్తే తీసుకెళ్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. సరే అయితే మీరు మీ అత్తగారింటికి వెళ్ళండి, నేను మా పుట్టింటికి వెళ్తాను. సరే సరే, లేట్ అయింది, పడుకో. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. నిద్రపోతున్నారు. ఏమైనా మా ఆర్య సార్ జెంటిల్మన్. ఇదేంటి, బండి రూట్ మారిందేంటి? నిద్రలో వేసి ఉంటారులే. సార్, 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 మిమ్మల్ని. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఏమైందో మీకు తెలీదా? అరే నిద్రపోతుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు. నిజంగానే మీరేం చేశారో మీకు తెలీదా?
నేనా? ఏం చేశాను? కూరకేమైనా పెట్టారా? గురక కాదు సార్, మీరు నేను ఆ, ఆ, మీకు నిద్రలో కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉందా? అలవాటు ఉండడానికి మొన్నటి వరకు నా పక్కన ఎవరున్నారని. నేనేదో బుద్ధిగా నిద్రపోతుంటే నువ్వేంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఆ, అదే నిజమేలే. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉండాలి. సార్, ఏంటను? అటు తిరగండి. వై? చెప్పించేయండి సార్. అరే, పిల్లో తీసేస్తావేంటి? చెప్తా. జరగండి, జరగండి సార్. ఇదేంటిది? దిస్ ఈజ్ ఆనకట్ట. దేనికో? మీ అల్లరికి, నాలో జోడుకి. ఓహో, అలసడి మొదలైందన్నమాట. సార్, ఈ అల్లరే వద్దనేది. ఏం చక్క దిండ్ల మీద చేతులు కాళ్ళు వేసుకుని హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. ఆనకట్ట కట్టాక ఇక గుడ్ నైట్ ఏముంది, బ్యాడ్ నైటే. స్వీట్ డ్రీమ్స్ శ్రీవారు. నీలో ఇన్నోసెన్స్ ఎంత బాగుంటుందనో, కానీ నీకు తెలియకుండా నీలోని ఇన్నోసెన్స్ ని డామినేట్ చేస్తూ మరోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? అది కూడా రాజనందినిలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? సుబ్బు, ఇందా కాఫీ తీసుకో. ఆ టేబుల్ మీద పెట్టిపోద్దు, తర్వాత తీసుకుంటాలే. సర్లే, చల్లారిపోకముందే తాగు. అయ్యో రామ, ఏందో ఇల్లంతా ఇరకాటం అయిపోయి ఉండది. సుబ్బు, మనం కూడా ఎంచక్క ఒక డైనింగ్ టేబుల్ తెచ్చుకుందాం. అప్పుడు టీలు కాఫీలు టిఫిన్లు భోజనాలు అన్ని దాని మీద చేయొచ్చు. మన అమ్మి అత్తారింటి వాళ్ళు వచ్చినా కూర్చోడానికి గౌరవంగా ఉంటుంది కదా సుబ్బు? ఏది సుబ్బు అట్ట చూస్తుండావు? ఓ, ఈ ఇంటికి డైనింగ్ టేబుల్ అవసరమానా? అట్టయితే ముందు మంచి ఇల్లు కొనుక్కొని ఆ తర్వాత డైనింగ్ టేబుల్, సోఫాలు, మంచాలు అన్ని కొనుక్కుందాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు పద్దు, వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. అట్నేలే, ఏదో మాట వరుసకు అన్నాలే గాని ఇన్నాళ్ళు ఉన్న ఇల్లు వదులుకొని ఉన్న పళంగా ఎక్కడికో వెళ్ళడానికి నాకు మాత్రం మనసు ఒప్పుతుందా ఏంది? మన ఇల్లే మన స్వర్గం. సేటొచ్చుండేంది? కూర్చోండి. పద్దు, సేట్ గారు
పద్దు ఓసారి లేరా? పద్దు ఇట్రా, దీని మీద ఇక్కడ సంతకం చెయ్యి. ఏంది సుబ్బు, ఇల్లు తనఖా పెడతాండావా? మొన్ననే కదా తనఖా నుండి ఇడిపించుకుంది, మళ్ళీ ఇంతలోనే ఏం అవసరం వచ్చిండది? అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం, ముందు సంతకం చేయి పద్దు. అయినా ఇంతకు ముందు ఎప్పుడు నా సంతకం అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతాండావు? చెప్పాను కదా మళ్ళీ తర్వాత చెప్తానని. ఏం చేస్తాండావో ఏమో. సేటు గారు, ఇవ్వండి కాగితాలు. థ్యాంక్ యూ. సుబ్బుగారు, ఇందులో 18 లక్షలున్నాయి. సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. 18 లక్షలా? ఏంది సుబ్బు, ఈ ఇంటిని తాకట్టు పెడితే అంత డబ్బిస్తారా? అసలేం చేస్తుండవు సుబ్బు? సుబ్బుగారు, పేపర్లు సంతకాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఈ రోజు ఇల్లు ఖాళీ చేసి నాకు అప్పగిస్తారా? అలాగేనండి, సాయంత్రంలోగా ఖాళీ చేస్తాను. అయితే సాయంత్రం వచ్చి తాళాలు తీసుకుంటాను. ఉంటాను. అలాగేనండి. వస్తానమ్మా. వస్తానండి. పద. ఉంటాను సేటు గారు. నిజం చెప్పు సుబ్బు, మనం ఇల్లు ఖాళీ చేయడమేంది? మన ఇల్లు అమ్మేశాను పద్దు. ఏంది, ఇంటిని అమ్మేస్తుండావా? ఏం మాట్లాడుతాండో సుబ్బు? నీకు మతుండే ఈ పని చేసిండావా? ఓరి భగవంతుడా, ఇన్ని రోజులు కడుపుకు తిన్నా తినకపోయినా తల దాచుకునేందుకు ఒక గూడుంది చాలు అనుకున్నాం కదయ్యా. ఇప్పుడు ఆ నీడ కూడా లేకుండా చేసిండావా? ఇదే ఈ ఆత్మాభిమానానికి పోయే తిండి పెట్టే అంగడిని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇంటిని కూడా పోగొట్టి చెట్టు కిందకి తీసుకొచ్చుండావు. ఇప్పుడు నేనేం చెయ్యాలరా దేవుడా? ఇలా వదిలిస్తే కష్టం. ఈ ఇల్లు వదులుకుంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అమ్మికి ఆరేసరికి ఫోన్ చేస్తాను, అంతా వాళ్లే చూసుకుంటారు. ఫోన్ ఏడుంది? పద్దు, నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావంటే నా మీద ఒట్టే. దీని బదులు నన్ను చంపే సుబ్బు. ఈ బాధ భరించడం కంటే చచ్చిపోవడమే మేలు.
ఇన్నేళ్లు కాపురం చేసిన ఈ ఇంటిని వదిలి పొమ్మంటే ఉన్న పళంగా యాడికి పోవాలి? నలుగురికి ఏమని సమాధానం చెప్పుకోవాలి? అమ్మ పెద్దమ్మ తల్లి, ఏదమ్మా నాకే ఈ కర్మ? పెళ్ళైపోతే మగవాళ్ళకి లేజినెస్ పెరిగిపోతుంది అంటే ఏమో అనుకున్నాను. అందుకు ఆర్యవర్ధన్ గారు కూడా ఎక్సెప్షన్ కాదన్నమాట. అందుకే కాబోలు లేటుగా నిద్ర లేవటం, లేటుగా రెడీ అవ్వటం, కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. కంపదీసి రాత్రంతా నా గురించి ఆలోచిస్తూ పడుకున్నారా ఏంటి? అవునను, నిన్ను రాజనందని గదివైపు ప్రేరేపించే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం దొరికింది. సార్, మీరు రెడీ అయి త్వరగా కిందకి వచ్చేసేయండి. నేను వెళ్ళి మీకు టిఫిన్ రెడీ చేస్తాను. అను, ఏంటి సార్? ఒక నిమిషం నా తర. ఎక్కడికి సార్? చెప్తాన్రా. నీలో కొన్ని ఆలోచనలు మొదలవుతున్నాయి. వాటి వల్ల నువ్వు నీలా ఉండలేకపోతున్నావనో, ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండాలన్నా, నువ్వు నీలాగే ఉండాలన్నా నీకు రాజనందని గది గురించి పూర్తిగా తెలియాలి. తన గురించి తెలుసుకోవాలి. తనని చూడాలనే నీ ఆసక్తి తీరితేనే నీ ఆలోచనలన్నీ కంట్రోల్ అవుతాయి. వెళ్ళను. ఆలోచించాల్సిన అవసరం లేదనో, వెళ్ళు. మీరు వద్దని చెప్పాక కూడా నేను ఆ గదిలోకి వెళ్ళాలనుకున్నా, వెళ్ళినా అది మిమ్మల్ని అగౌరవపరిచినట్టు అవుతుంది సార్. తెలియక ఒక్కసారి వెళ్ళినందుకే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అలాంటిది మళ్ళీ ఎందుకు వెళ్ళడం చెప్పండి? నువ్వు వెళ్ళాలనుకుంటున్నావని అనడం లేదనో. వెళ్తే నిన్ను నువ్వు సమాధానపరుచుకోగలవని చెప్తున్నాను. అదేం కాదు సార్, ఇదొక తింగర్ది. రేపెప్పుడైనా మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళినా వెళ్తుందనేగా మీరు ఇలా చేస్తున్నారు. అదేం కాదను. సార్, మీరిలా మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా?
నేను ఈ గదిలోకి వెళ్ళడం మిమ్మల్ని చాలా బాధ పెట్టిందని అర్థమవుతుంది. నన్ను నమ్మండి సార్, ఇంకొకసారి ఎప్పుడూ ఇలా జరగదు. నేను రాజనందిని గారి గురించి గాని ఈ గది గురించి కానీ అస్సలు ఆలోచించను. అలా నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం కంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం బెటర్ అను.